హలో అండి, ఈరోజు నేను పొటన్స్ ఉల్లికారం కూర చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: పొటన్స్ పావు కేజీ, ఉల్లిపాయలు 2, 1 చెంచా నువ్వులు, 1 చెంచా వేరుశనగ గుళ్ళు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, పావు చెంచా మెంతులు, 1 చెంచా చింతపండు గుజ్జు. ఇప్పుడు ముందుగా పొటన్స్ చెక్కు తీసుకుని గుత్తి వంకాయ కోసుకున్నట్టుగా కోసుకుని కుక్కర్లో వేసుకోవాలి. ఇందులో బుల్లి గ్లాసు నీళ్లు పోసుకుని చిటికెడు పసుపు వేసుకుని ఉప్పు వేసుకుని 1 విజిల్ తెప్పించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో చెంచా నూనె వేసుకుని అది హీట్ అయ్యాక కొంచెం మెంతులు వేసుకోవాలి. ఆ మెంతులు ఎర్రగా వేగాలి. కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవాలి, లేకపోతే చేదొస్తాయి. తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అవి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత శనగపప్పు కూడా వేసుకోవాలి. అది కూడా 2 నిమిషాలు ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత మినపప్పు కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. అవి బాగా కలుపుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని తర్వాత స్టవ్ కట్టేసి ఇవి చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న నువ్వులు 1 చెంచా వేసుకోవాలి. అందులోనే మనం చల్లారి పెట్టుకున్న పోపు కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి బరకగా ఆడుకోవాలి. ఇలా బరకగా ఆడుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు చింతపండు గుజ్జు కూడా వేసి మళ్ళా బరకగా ఆడుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది హీట్ అయ్యాక అందులో 3 చెంచాలు నూనె వేసుకుని ఇప్పుడు మనం ఆడుకున్న పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక అందులో పసుపు కూడా వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చెంచా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఉడకపెట్టుకున్న పొటన్స్ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ముక్కలకి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 3 చెంచాలు కారం వేస్తున్నాను, సరిపడా కారం. ఇప్పుడు ఇది 2 నిమిషాలు బాగా కలుపుకుని
అందులో ముక్కలు ములిగేలా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇది 10 నిమిషాలు ఉడికించుకుని కూర దగ్గర పడేదాకా ఉంచుకుని నూనె పైకి తేలేక దించేసుకోవడమే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.